రామ్ కిరణ్ హీరోగా, మేఘ ఆకాష్ కథానాయికగా రూపొందిన చిత్రం సకుటుంబానం. హెచ్ఎన్జి సినిమాస్ పతాకంపై మహాదేవ్ గౌడ్, నగరత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ శర్మ దర్శకత్వం వహించారు. జనవరి 1న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించారు. నేను మొన్న ఒకరు అడిగారు సార్, ఫ్యామిలీ స్టోరీ చేశారు, సో అందరికి రీచ్ అవుతుందా, అంటే ఇప్పుడున్న యూత్ఫుల్ కంటెంట్లు ఇవన్నీ వస్తున్నాయి కదా, సో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేసి అని చెప్పని. బట్ ఒక నమ్మకం, నాకు ఫస్ట్ నుంచి ఒక నమ్మకం, ఏ సినిమా అయినా సరే ఫస్ట్ ఫ్యామిలీకి కనెక్ట్ అయితే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఫస్ట్ నుంచి నమ్మకం. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమాలే చాలా వరకు ఆ ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ ఉంది కాబట్టే సార్ ఇప్పటి వరకు కూడా ఇన్నేళ్ళ నుంచి కూడా సో ఈ స్టేజ్లో ఉన్నారు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారే. సో ఆ ధైర్యమే ఇచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ స్టోరీ చేయొచ్చు, ఫ్యామిలీ కథతో కూడా డెబ్యూ డైరెక్టర్గా రావచ్చు అన్న ధైర్యం సార్ లాంటి వాళ్ళని చూసినప్పుడే అది నిజంగా మా అందరికీ చాలా మోటివ్గా ఉంటుంది. సో ఆల్వేస్ ఇన్స్పైరింగ్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మాకు ఇలాంటి విషయంలో డెబ్యూటెంట్ డైరెక్టర్లకి మంచి ఫిలింతో ముందుకు వచ్చాము. కానీ నిన్న సాయంత్రం నుంచి కొంచెం బాగా రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ బాగా రిసీవ్ చేస్తున్నారు, మంచి రివ్యూస్ వస్తున్నారు, రిసీవ్ చేసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ద ఎంటైర్ టీమ్ సపోర్ట్ చేసేందుకు. అండ్ ఎస్పెషల్లీ సార్కి, రాజేంద్ర ప్రసాద్ సార్కి థ్యాంక్ యూ సార్. మా ఫస్ట్ ఫిలింకి ఇంత ఎంకరేజ్ చేసి, ఇంత సపోర్ట్ చేసి ఇస్తానికి చాలా రుణపడి ఉంటాను. ఇట్లే సపోర్ట్ ఇవ్వాలని మన ప్రొడక్షన్కి కోరుకుంటున్నాం సార్. తర్వాత రేపటి నుంచి కొన్ని థియేటర్స్ కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. సో ప్రేక్షకులందరికీ సపోర్ట్ ఇవ్వాలని రేపటి నుంచి ఇంకా కొన్ని ఏరియాస్లో యాడ్ అవుతున్నాయి థియేటర్స్, పోయి చూడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. సినిమాని వాళ్ళ జీవితాలతో ఒకటి అంటే ఫ్యామిలీలా ఒక మెంబర్లా సినిమాని కూడా తీసుకున్న ఒక ప్రివిలేజ్ తెలుగు సినిమా ప్రేక్షకులకే ఉంది అని అనిపించింది. ఎందుకంటే ఎన్నో సినిమాలు ఉన్నాయి థియేటర్లో దీంట్లో, బట్ కొత్త ఓడని చూడకుండా ఒక సినిమా చేశారు, వచ్చి చూడాలి, బాగుంటే బాగుందని చెప్పాలి అని చెప్పి. వాట్ ఎల్స్ ఐ కెన్ సే, ఆడియన్స్, తెలుగు సినిమా ఆడియన్స్ మీకు పెద్ద దండాలండి. కాంట్ బిలీవ్ దిస్. అంటే వరల్డ్లోనే ఇలాంటి పెద్ద ప్రివిలేజ్ సినిమాని వాళ్ళ బ్లడ్లో తీసుకున్న తెలుగు ఆడియన్స్కి చాలా కృతజ్ఞతలు. అండ్ ఈ సహకుటుంబానం సినిమా ఎందుకు చాలామంది అడిగారు, ఎందుకు ఫ్యామిలీ సబ్జెక్ట్తో వస్తున్నారని. ఒక ఇండస్ట్రీలో రావాలి, ఒక హీరోగా రావాలి, మెయిన్గా హీరోగా రావాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావాలి కదా. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మరి ముఖ్యంగా ఆనందంగా ఉండాలని ఆ స్వామిని ప్రార్థించి వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్ అని చెప్తూ సహకుటుంబానాం సినిమాని మీకు చూపించడం జరిగింది. ఈవేళ ఇంత తొందరగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. ఉదయ్ యాదవ్ గారు, మనం ఒక ఫ్యామిలీ నమ్ముకుని, మరి ముఖ్యంగా ఇవాళ నేను నా మీడియా అంటే 48 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే వీళ్ళతో పాటు నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పెంచారు నన్ను, వాళ్ళతో పెరిగాను. ఇవాళ మీ అందరి ముందు ఇలా ఉన్నాను. కారణం ఇలాంటి సినిమాలే. సహకుటుంబానాం, మీ అందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూసి ఇందులో మీకు నచ్చిన అంశాలు, ఎవరెవరికి నచ్చిన అంశం వాళ్ళకి ఉంటుంది కదా, అలాంటిది ఇవాళకి కూడా ఈ చక్కటి పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి మీరందరూ కూడా, మరి ముఖ్యంగా మా మీడియా సోదరి వాళ్ళందరూ కూడా వాళ్ళది ఎస్ ఇది బాగుంది, లేకపోతే ఇదిగో మీరు ఇంక కొంచెం ఇది బెటర్ చేయొచ్చు, ఇది చేయొచ్చు, అంత ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు, చేస్తున్నారు అని అంటే అంతకన్నా అదృష్టం ఉంటుందని నేను అనుకోను. డెఫినెట్గా ఈ రోజున 2026 నూతన సంవత్సరం ప్రారంభం ఈ సినిమాతో అవ్వడం, ఈ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడం, అది నిజంగా అదృష్టంగా భావిస్తూ